సో ఇలాంటి అంటే పండించినటువంటి పంటలలో మీరు దశభాగం బాగా ఇస్తున్నారు, కానీ అసలు విషయంలో మీరు దేవునికి ఏ విషయంలో కింద ఉంటుంది, ఏ విషయంలో ప్రధాన న్యాయము, కనికరము, విశ్వాసము. ఏంటంట? న్యాయము, కనికరము, విశ్వాసము. ఈ మూడు విషయంలో మీరు దేవునికి మీరు వేషధారణ కలిగి జీవిస్తున్నారు. మీరు విశ్వాసంగా లేకున్నారు, కనికరం లేకున్నారు, న్యాయంగా మీరు జీవించడం లేదు. అయితే మీరు ఎలా ఉన్నారంట? మీరు 10వ వంతు ఇచ్చే వాళ్ళలో మీరు ప్రథమగా ఉన్నారు, కానీ దేవుని యొక్క విశ్వాసంలో కానీ న్యాయంలో కానీ తర్వాత ఇతరులు కనికర విషయంలో మీరు ఎలా ఉన్నారంట? పరిచయులు, శాస్త్రి ఏ విధంగా అంటే వేషం వేసుకొని దేవుని మేము ప్రేమిస్తున్నామని, దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నామని, దేవుళ్ళు మేము కలిగి ఉన్నామని, దేవుని మార్గంలో జీవిస్తున్నామని ఏ విధంగా అయితే మార్గేసుకోవాలి తిరుగుతున్నారో అలాగని మీరు కూడా ఉంటున్నారని ఇక్కడ మనతోటి వీళ్ళు వేషంతో లేదు ఉన్నట్ట. ఇచ్చే విషయంలో ఉంటున్నారు, కానీ పాటించే విషయంలో వీళ్ళు దేవుని విషయంలో ఉండడం లేదు. ఈ లోక సంబంధమైన విషయంలో వాళ్ళు చాలా కరెక్ట్ గా ఉంటుండ్రు, కానీ అయితే దేవుని విషయంలో వాళ్ళు వేషధారత కలిగినటువంటి వారిగా ఉన్నట్టు మనము చూస్తున్నాము. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి వరేసినట్టు వాళ్ళు శోధించే విధంగా ఉంటారంట. ఎలా ఉంటున్నట్టు వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు శోధించే విషయంలో వాళ్ళు